ద్వారా వివిధ రూపాల్లో దాతలను అడిగి కొంత విరాళం తీసుకున్నాం. ఈ పాఠశాల విద్యార్థి అయినటువంటి రిటైర్డ్ ఎంఈఓ డి రవీంద్రనాథ్ గారు ముందుకు వచ్చి 1 లక్ష విరాళం ప్రకటించారు. తర్వాత కాంపౌండ్ వాళ్ళకి అయినటువంటి మెటీరియల్ ఖర్చుకు ఇదే పాఠశాల విద్యార్థి ఈ పాఠశాలలో తన సర్వీస్ అంతా ఇక్కడే చేసి ముందుకు వచ్చినటువంటి శ్రీ విశ్వనాథన్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి ఇంకా సమస్యలు ఈ పాఠశాలలో చాలా ఉన్నాయి. అభివృద్ధి చేయాల్సినటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మనందరం ఇతరుల సహకారంతో మన ప్రయత్నం చేసి ఈ పాఠశాలను ప్రగతి పదంలో నడిపించుకుందాం. ముఖ్యంగా విద్యార్థులకు ఈ వర్షం పడ్డం వల్ల ఇక్కడ నడిచేటప్పుడు రాళ్ళు కాళ్ళకు తగులుకొని కుండపడిన పరిస్థితులు చాలా జరిగినాయి. విద్యార్థులే కాదు, మేము కూడా పడిన సందర్భాలు ఉన్నాయి, రాళ్ళు వెనుకొని. దానికోసం మన ఉప సర్పంచ్ గారైనటువంటి మహేష్ గారికి రిక్వెస్ట్ చేసుకున్నాం. ఏదైనా అవకాశం ఉంటే మా పాఠశాలలో ఇక్కడ సిమెంట్ రోడ్డు కొంతవరకు వేయాల్సిందిగా మిత్రుడిని అడిగినాను. అతను ఎలాంటి చిన్న అవకాశం ఉన్నా చేస్తానని హామీ ఇచ్చినాడు. కాబట్టి ఆ హామీ కూడా నెరవేరాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా మీరు మీ ప్రయత్నాల ద్వారా మేము చేస్తున్నాం, మీరు మీ ప్రయత్నాలు చేస్తే ఇంకా మన పాఠశాల అభివృద్ధి చెందుతుంది అని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. తర్వాత మన పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ అయినటువంటి శివశంకర్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేర్పించాలా, చెడు ఉద్దేశంతో కానీ చెడు దారి తప్పకుండా యాజ్ ఎ పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ. చదువు విషయంలో ఏదైనా ఉంటే టీచర్లు కానీ తర్వాత వచ్చేటువంటి ఇక్కడ ఫ్యాకల్టీ కానీ మీరు అడగచ్చు. ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే అవి కూడా మా దృష్టికి మీరు తీసుకొని రావచ్చు. పిల్లలు అయితే ఎందుకు చెప్తున్నామంటే తిండి గురించి పదే ఒక ప్లేట్లో తినడం వల్ల ఇప్పుడు వైరల్ ఫీవర్ కానీ డెంగ్యూ కానీ ఇవి చాలా వరకు విపరీతంగా వర్షాలు పడడం వల్ల అవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు ఎక్కువగా ఎందుకంటే వాళ్ళకే చెప్తున్నామంటే 10th క్లాస్ ఒక నెల వాళ్ళకు స్టడీ వేస్ట్ అయిందంటే ఒక జ్వరం కానీ ఇంకోటి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకు 10th క్లాస్లో స్కోర్ చేయడం చాలా తక్కువగా వస్తుంది. ఫర్దర్గా ఇంటర్మీడియట్ కూడా వాళ్ళకు చదువు పరంగా ఇబ్బంది అవుతుంది. స్కూల్ ఇప్పుడు ఏబిఎన్ సార్ చెప్పాడు, ఆయన చెప్పిన దానికి మనకి ఇప్పుడు వైస్ చైర్మన్ గారు అయినటువంటి జయలలిత గారు కొద్దిసేపు 2 నిమిషాలు మాట్లాడి వినిపిస్తారు. ఎక్కువ మంచి ఉత్సాహాన్ని కలిగించే మాట, అవును ఉత్సాహాన్ని కలిగించే మాట. అంటే ఇప్పుడు ఆ సార్ గారు ఎందుకు ఎలా చేశారు, మీరు క్రమశిక్షణకి ఉన్నారా లేదా అని. మరి లేయమని కానీ లేచారు, కానీ కూర్చోమని కానీ కూర్చోలేదు. చూడండి, అందుకు ఆ 2 నిదర్శనాలు ఆ సార్ గారు మీకు చెప్పడానికి అలా చేశారు. ఇప్పుడు యాజ్ అ పేరెంట్గా నేను కూడా 2 విషయాలు చెప్తాను. మొదటిగా చెప్పవలసింది, ప్రభుత్వ స్కూల్ అంటే తక్కువ కాదు, అలాగే ప్రైవేట్ స్కూల్ అంటే ఎక్కువ కాదు. ఎక్కడున్నా కూడా విద్యార్థులుగా మనం చేయవలసిన పని, మన యొక్క బాధ్యతగా మనం కృషి చేయడమే. ఎక్కడ మనం కృషి చేస్తే అక్కడ ఫలితం ఉంటుంది.
అని. అంటే పిల్లలు నేర్చుకోవాలి, రెస్పెక్ట్ కూడా మీరు చాలా బాగా నేర్చుకోవాలి అని ఆయన చెప్పారు. గవర్నమెంట్ స్కూల్లో అప్పట్లో చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్ట్ వాళ్ళందరూ కూడా అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఉంటారు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కళ్ళ కనిపించినట్టుగా చెప్పాలి అంటే మీ ప్రధానోపాధ్యాయులు సార్ గారు ఎవరు? ఉద్దేశం ఏమంటే ప్రభుత్వ బడులు బాగా బలోపేతం చేయాలని, పాఠశాల బాగా అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి పిల్లవాడు బడిలో చేరాలని, ఎవరు కూడా డ్రాప్అవుట్స్ లేకుండా అందరూ విద్యార్థులు బడిలో ఉండి చదువుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి పిల్లవాడు క్రమశిక్షణతో కూడుకొని బాగా చదువుకొని మంచిగా చదివి మంచి నాలెడ్జ్ సంపాదించుకొని ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొని వచ్చి చదువుతున్న ఉపాధ్యాయులకు పాఠశాలకు మంచి పేరు ప్రతి విద్యార్థికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతో క్రమశిక్షణతో కూడినటువంటి విద్య నేర్పిస్తున్నారు. బాగా క్వాలిఫైడ్ ఉన్నటువంటి టీచర్స్ విద్యాబోధన చేస్తున్నారు. మంచి నాలెడ్జ్ పిల్లలకు అందిస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని ఇంటి దగ్గర మీ యొక్క పిల్లలు ఎలా చదువుతున్నారు, బాగా చదువుతున్నారా లేదా, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, ఒకసారి యాజ్ ఎ పేరెంట్స్గా మీరు గమనించాలి. ప్రతిరోజు పిల్లలు ఎలాంటి చెడు మార్గంలో ప్రయాణించకుండా మంచి నడవడికలో నడిపించడానికి తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి బాధ్యత తీసుకొని మీ పిల్లల్ని చక్కని నడవడికలో ప్రవర్తిస్తున్నారో లేదో గమనించాలి. ఇప్పుడు ప్రవర్తించకపోతే మొక్కయ్య వంగనది మానవ వంగన అంటారు. చిన్నపిల్లలకు మంచి అలవాట్లు రాకపోతే పెద్ద అయితే రావు. కాబట్టి యాజ్ ఏ పేరెంట్స్గా మీకు బాధ్యత ఎక్కువ ఉంది. మీ పిల్లల్ని సరైన మార్గంలో సరైన నడవడికతో ఉన్నారా లేదా గమనించండి. పిల్లవాడు చెడు మార్గంలో వెళ్ళినట్లయితే ఎక్కువ బాధపడేది, ఎక్కువ నష్టపోయేది తల్లిదండ్రులు. కాబట్టి మీ పిల్లలు సరైన మార్గంలో పోవడానికి వెళ్ళడానికి మీ వంతుగా ప్రతిరోజు గమనించాలి. ఇంటికాడ పిల్లవాడు చదువుతున్నాడా లేదా, వాడి ప్రవర్తన ఎలా ఉంది, వాడి నడవడిక ఎలా ఉంది. కొంతమంది పిల్లలు వేషాధారణ చూస్తే చెవులకి కమ్మలు పెట్టుకోవడం కానీ, చెయ్యికి కడియాలు పెట్టుకోవడం, ఆ తల కటింగ్ ఎన్నో వికారంగా కటింగ్లు ఇలా ఉంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ మన చిత్రేని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ అన్నమాట. ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. చిత్తూరు మండల విద్యాశాఖ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాఠశాల స్థాయిలో మనకిష్టమైనప్పుడు ఆ టీచర్స్ని పిల్లలు రమ్మని చెప్పి మీ పిల్లవాళ్ళు ఇలా చదువుతున్నారు, అలా చదువుతున్నారు, ఇలా ఉన్నారని చెప్పి చాలా సాధారణంగా తెలియజేసి ఇప్పుడు ఒకసారి 2-3 మంత్స్కి ఒకసారి పెట్టడం జరుగుతుంది. అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ఒకే రోజు అన్ని పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో పెట్టడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తూ, నిజానికి మన చిట్టువేలి ఉన్నత పాఠశాల చాలా హెవీ స్ట్రెంగ్త్, సుమారుగా సార్ చెప్పినట్టు 1400 మంది స్ట్రెంగ్త్ ఉంది. కానీ ఎదురుగా పేరెంట్స్ మాత్రము 10లో ఉన్నారు. స్ట్రెంగ్త్ ఏమో 100లో ఉంది, పేరెంట్స్ మాత్రం 10లో ఉన్నారు. అంటే కొంతమంది లేట్ అయింది కాబట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, పర్వాలేదు. మన యొక్క భావాలు పేరెంట్స్ అందరికీ తెలియగలిగితే, ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టే యొక్క ముఖ్య ఉద్దేశం మనం తెలుసుకోగలిగితే తర్వాత రాబోయే కార్యక్రమాల్లో మనము దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.